నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హస్తినలో తెలంగాణ పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రాష్ట్ర రాజకీయం అంతా ఢిల్లీ వేదికగా సాగుతోంది. ఓవైపు గాంధీ భవన్లో పదవుల పంచాయతీ నడుస్తుంటే మరోవైపు ముఖర్జీ భవన్లో కౌన్ బనేగా మినిస్టర్ చర్చ ఆసక్తి రేపుతోంది. అటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు హైకమాండ్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హస్తినలో తెలంగాణ హీట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కన్ఫ్యూజ్ చేయకండి, నేనే క్యాండిడేట్ అంటూ చెప్పకండి, గీత దాటితే చర్యలు తప్పవు అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. కానీ రూల్స్ అన్ని కార్యకర్తలకు మాత్రమే అంటున్నారు గాంధీ భవన్ పెద్దలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తామే కార్పొరేట్ అభ్యర్థులము అంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యల సంఘం సీరియస్ అయింది. అధిష్టానం నుంచి ఎటువంటి ప్రకటన రాకముందే సొంతంగా ప్రకటించుకుంటే చర్యలు తీసుకుంటామని ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపికకు ఒక పద్ధతి ఉంటుందన్నారు. అనధికారిక ప్రచారాలను ఆపకుంటే సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణ చర్యల సంఘం చైర్మన్ మల్లు రవి వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. అనుముల రేవంత్ రెడ్డి కామెంట్లపై ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్టీ జెండా పట్టినోళ్లు పదవులు ఆశించొద్దా అంటూ నిలదీస్తున్నారు మరికొందరు. దీంతో హస్తం డబుల్ స్టాండర్డ్స్ పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్లో ఒరిజినల్ వర్సెస్ వలసవాదుల పంచాయతీ నడుస్తోందని బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ను ఉదాహరణగా చెబుతున్నారు. ఆర్థిక శాఖ నుంచి భట్టిని తప్పిస్తారన్న ప్రచారం ఆయన అభిమానుల్లో కలవరం రేపుతోంది. విక్రమార్కకు స్పీకర్ పదవిచ్చి కేబినెట్లోకి గడ్డం ప్రసాద్ను తీసుకుంటారన్న ఊహాగానాలు కాంగ్రెస్ క్యాడర్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పట్టు సాధించారని, అందుకే 2034 వరకు నేనే సీఎం అంటూ ధీమాగా ఉన్నారనే చర్చ మొదలైంది. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం సీటుపై కర్చీఫ్ వేయడంతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. కొందరైతే బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నారట. పదవులు ముఖ్యం కాదు, పార్టీ కోసం పనిచేయండి అని హైకమాండ్ ఆదేశించడంతో అంతా గప్చుప్గా ఉన్నారట. అయితే పదే 10 ఏళ్లు సీఎం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నా హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏదో జరుగుతోంది అనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ హైకమాండ్ పోస్ట్ మార్టం చేస్తోంది. స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావును ఢిల్లీకి పిలిపించిన అగ్రనేతలు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, గ్రౌండ్ లెవెల్ పరిస్థితి, బలహీనతలు, లోపాలపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ మార్పుల దృష్ట్యా తెలంగాణలో పార్టీ స్థితిని మరింత లోతుగా అంచనా వేస్తోంది కమలదళం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో సంస్థాగతంగా మరింత పనిచేయాలి అనే అంశాలపై దృష్టి సారించినట్టు సమాచారం. మొత్తంగా తెలంగాణ లోటస్ ఫ్యూచర్పై ఢిల్లీ స్థాయిలో కీలక మంతనాలు జరుగుతున్నాయి. ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెడతారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తను అని చెప్పుకొచ్చారు బండి. కొందరు స్వార్థ రాజకీయాల కోసం తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సో ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటున్నాయి, ఏ మలుపులకి కీలకంగా జరగబోతున్నాయి అనేది ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ కార్యదర్శి కార్తిక్ గారు నాతో స్టూడియోలో ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు జూమ్లో జాయిన్ అయ్యారు. అండ్ సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ముగ్గురికి, విజయ్ గారు, రామ్మూర్తి గారు, కార్తిక్ గారు. సో మీతో స్టార్ట్ చేద్దాం. 2034 వరకు నేనే సీఎం అని సీఎం 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పడాన్ని మీకు జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇది ఉంటుంది, ఏదైనా సరే ఏఐసీసీ డెసిషన్ ఈజ్ ఫైనల్, అంతే కదా, శిరోధార్యం. మరి అక్కడి నుంచి ఎలాంటి ప్రకటన రాకుండా సీఎం ఆయన ఎలాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు 2034 వరకు నేనే సీఎం అని? ఇప్పుడు ప్రతిపక్షాలకి ఏంటి, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే భయం అవుతుందా ప్రతిపక్షాలకి ఏమన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగానే ఉండకూడదు అనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేనే ఉండకూడదు అంటే ఆయన పోయి ఎంపీ అయ్యిండు.
ఎంపీ పార్లమెంట్లో మెంబర్ అయ్యేసరికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోని అందరి ఎంపీలతోని మంచి సత్సంబంధాలతో పాటు మంచి పరిచయాలు వచ్చినాయి. వీటన్నిటికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వీటన్నిటిని పట్టుకొని ఈరోజు ఈయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పెట్టేది లేదు, ఎవరో అవుతారు అనుకుంటే ఆయన మంచి వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అందరికి ఉన్న ఇబ్బంది ఏంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. వీళ్ళ టార్గెట్ అంతా అంతే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పర్లేదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఏం కాదు, ఓకే చెల్తా నడుస్తుంది. కానీ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండకూడదు. ఆయన అంత పెద్ద సీట్లో కూర్చోవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్ళే కాదు ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అంటే ముద్ద మింగుడు పడతలేదా వీళ్ళకి? అంటే ఏంది 5 ఏళ్లతో అయిపోతుంది అనుకుంటే లేదు 10 ఏళ్ళు ఉండేటట్టున అంటే 10 ఏళ్ళు మన పప్పులు ఉడకవు కదా ఈ రాష్ట్రంలో అన్నటువంటి భయంలా, ఈ భయం అన్నిట్లో నుంచి వచ్చేటువంటి మాటలు ఏంటి అంటే విధి విధానాలు అనుకుంటూ ఒకటి మా విధి విధానాలతో మీకేం సంబంధం? ఇప్పుడు ఏఐసిసి చెప్పాలి, దానికి పిసిసి వినాలి, అందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము మాట్లాడతాము. మీకేం సంబంధం? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఎక్కడన్నా వచ్చి చెప్పినరా? ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఎందుకు అన్నాడని కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా అన్నారా? అన్న వాళ్ళు ఎవరైనా చూపెట్టుండ్రి, అప్పుడు నేను మాట్లాడతా వాళ్ళతోని. ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు, మీరు మా పార్టీ విధానం కాదు, మీకు మా పార్టీతో సంబంధం లేదు. రాజకీయాల్లో మీకు మాకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది? ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి దృక్పథంలో మీదొక వైఖరి మాదొక వైఖరి, దాన్ని చేరుకోవడంలో ప్రజలు ప్రతిసారి అంటే ఎన్నికలు జరిగిన ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు. సో అంతిమంగా ప్రజలు అనేది నిర్ణయిస్తారు. ఈ కోణం వచ్చినప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మా పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్తూ నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రి ఉంటాను అది ఒక్క మాటనే చెప్పలేదు, నేనే ముఖ్యమంత్రి ఉంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పిండు. ఇంత స్పష్టంగా చెప్పలేదు. అదే కదా అక్కడ వాళ్ళకి అబ్జెక్షన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది నేనే సీఎం అని అంటే అక్కడ ఎవరికి కూడా వాళ్ళకి దాని నుంచి వాళ్ళ విమర్శ ఏం లేదు కదా. ఇప్పుడు మొన్న కాన్క్లేవ్లో జరిగిన కాన్క్లేవ్లో మేమేం పేపర్లలో రాసుకొని వచ్చో లేకపోతే ఎవరో రాసి ఇప్పుడు ఆయన ఏమి వేరే పార్టీలకు వెళ్ళి అలయన్స్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి లేడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు వేరే రాష్ట్రాలల్లో అలయన్స్లు ఉన్నప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో తెలియక అలయన్స్లు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అందరి ఒప్పందంతో చేస్తారు, గతంలో కేరళలో చేసినట్టు. సో ఇప్పుడు అట్లేం లేదు కదా ఇక్కడ. సో రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట రేవంత్ రెడ్డి గారి మాటనే కాంగ్రెస్ పార్టీ మాటనే ఏఐసిసి మాటనే రాహుల్ గాంధీ గారి మాట. ఇప్పుడు నేను ఈరోజు ఈ వేదిక పైన చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అవును అన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు అవును అన్నట్టు కాదు, రాహుల్ గాంధీ గారు అవును అన్నట్టు. కాదని ఎవడు మాట్లాడతాడో మాట్లాడమనండి. రాహుల్ గాంధీ గారి మాట రేవంత్ రెడ్డి గారి మాట ఇద్దరు మాట ఒకటే. రాహుల్ గాంధీనే డిసైడ్ చేశారు అయితే 2034 వరకు రేవంత్ సీఎం అని నేను చెప్తున్నా. మేము ఒప్పుకుంటున్నాం కదా, మా పార్టీలో మా కాంగ్రెస్ పార్టీలో మేము కార్యకర్తలు మేము ఒప్పుకుంటున్నాం. మీకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ టికెట్ ప్రకటించక ముందే మీకు మీరే అభ్యర్థులుగా మీరు ఎవరు కూడా ప్రచారం చేసుకోవద్దు, చేసుకుంటే కనుక క్రమశిక్షణ చర్యలు ఉంటాయని మల్లు రవి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఓన్లీ జిహెచ్ఎంసీ టికెట్లు పొందే వాళ్లకు లేకపోతే కింద స్థాయి కార్యకర్తలకు నేతలకు వీళ్ళకైనా సీఎం స్థాయి వ్యక్తులకు ఉండవా మీ దగ్గర? మేడం ఇప్పుడు ఆ విషయం అన్న కాంటెక్స్ట్ విధానం వేరు. ఎందుకు అంటే కార్పొరేటర్లు లేకపోతే సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఈ నిర్ణయాల కోణం అనేది స్థానిక సంస్థలు అనేటివి ఒక వేరే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో జరుగుతాయి. స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికలకు, జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు, రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలకు మనం అన్ని ముడిపెట్టడం ఏంటంటే మోకాలకు బోడిగుండ్రకు ముడిపెట్టినట్లు లెక్కబడుతుంది. ఎందుకంటే కార్పొరేటర్ స్థాయి కానీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు చైర్మన్లు జిల్లా పరిషత్లు ఇవన్నీ కూడా ఈ నిర్ణయాలు ఈ కోణాలు వేరేలాగా ఉంటాయి. సో ముఖ్యమంత్రి గారు నేనే ముఖ్యమంత్రి అని చెప్తే ఉంటే ప్రాబ్లం ఎవరికైనా కాంగ్రెస్లో ఉండాలి కానీ ఎందుకు ప్రతిపక్షాలకు ఉంటే నేను అడుగుతున్నా. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే నేను గతంలో ఇదే వేదిక పైన చెప్పిన ఎవరు ఒరిజినల్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ ఫిరాయింపు కాంగ్రెస్ అని అంటున్నారు. నేను అడుగుతున్నా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒరిజినల్ బీఆర్ఎస్ఆ, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి గారు, గ్రేగా కాంతారావు గారు, సుధీర్ రెడ్డి గారు, లేకపోతే సబితమ్మ గారు, ఇంతెందుకు కాంగ్రెస్ వాళ్ళను ఉరికిచ్చి కొడతామన్న ఎర్రబల్ దయాకర్ రావు గారు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీయా?
ఒరిజినల్ అవి ఏమన్నా? ఇంకా బీజేపీ గురించి అయితే అసలే మాట్లాడొద్దు. రోజు పొద్దున్న లేచి ఆయన్నే మొత్తం సర్వం అని మాట్లాడే అరవింద్ గారు ఆయన ఏమన్నా ఒరిజినల్ బీజేపీయా? అసలు బీజేపీలో ఈరోజు ఒరిజినల్ బీజేపీ అంటారు ఎవ్వరూ లేరు. ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే పక్క పార్టీకి కోవట్లే ఉన్నారు. సో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడానికి ఏమీ దొరకక చిట్ట చివరిగా వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయి. లుకలుకలు ఉంటే మేము చూసుకుంటాం బాస్, మీకేం సంబంధం లేదు. ఆ లుకలుకల వల్ల ప్రజాస్వామ్యానికి, రాష్ట్రంలో పాలనకు, ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మాది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పార్టీ, కుటుంబ పార్టీ. మా అన్న మీద మేము అలుగుతాం, కొట్లాడతాం, కత్తులు చూసుకుంటాం, అన్ని చేస్తాం, మళ్ళీ పోయి కౌగలించుకుంటాం. మా ఇంట్లో పెళ్ళైతే పిలుచుకుంటాం. ఆస్తి పంచాయతీలు వస్తే నువ్వెంత నేనెంత అని చాతీలు ఆనించుకొని కొట్లాడుకుంటాం. మళ్ళీ ఇంట్లో పెళ్లి లేననుకో అందరం కలిసి చేసుకుంటాం. ఇప్పుడు ఏ పార్టీలో అయినా అంతే కదా. మరి మీరు బీఆర్ఎస్లో కవిత చేసినటువంటి ఆరోపణలు, ముందు మీరు కవితకు సమాధానం చెప్పండి. ఎవరైనా కుటుంబ కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆరోపణలు చేసింది. సొంత పార్టీ పైన ఆరోపణలు చేయలేమా? గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి పైన ఆరోపణలు చేశారు. ఆ అవినీతి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పింది. 10 ఏళ్ళు మేము కూడా గదే చెప్పినాం. మేము చెప్పింది ఈరోజు కవిత చెప్తుంది. మాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు, కవిత మాకు చెప్పండి అన్నాం. అంటే ఏంది? కాళేశ్వరంలో అవినీతి ద్వారా మాయమైనటువంటి డబ్బులు బీఆర్ఎస్ పార్టీవో కాంగ్రెస్ పార్టీవో కాదు, ప్రజలు తమ చెమటను వచ్చి కష్టపడి కట్టినటువంటి ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బులు. సో ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుకు జవాబుదారీతనం ఉండాలి. ఆ కోణంలో మేము ఆమెకు సమాధానం చెప్పమని అడిగినాం. రైట్ అండ్ రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్, ముందుగా రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉంటాయి, అంతర్గత కలహాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. మేము తన్నుకు చేస్తాం, మళ్ళీ తర్వాత కావలించుకుంటాం, మాదేదో మేము చూసుకుంటాం కదా, చక్కబెట్టుకుంటాము. మధ్యలో బీఆర్ఎస్కి బీజేపీకి వచ్చినటువంటి నష్టం ఏంటి? దీనివల్ల మా పార్టీలో ఉన్నటువంటి దానివల్ల రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా కుంటుపడుతుందా? మీకు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని సీఎం చేసినటువంటి వ్యాఖ్యలతో భయం ఏమన్నా అవుతోందా? అందుకోసమనే ఈ రకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికి భయం అవుతుందండి? ఇప్పుడు ఆయన అభ్యర్థిగా పెట్టుకొని పోమంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏఐసిసిని నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రకటించమంటున్నాం. గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసినాడు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్లు ఇవ్వండి, దమ్ముంటే మేము కొట్లాడతాం. ఎస్, నిన్ను అభ్యర్థిగా పెట్టుకునే ఇప్పుడు ఎన్నికల పోమని చెప్తున్నాం ఏఐసిసిని. ఏఐసిసి వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే ఒకవేళ దమ్మున్న పార్టీ, 141 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించండి నెక్స్ట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నా 34 వరకు కాదు, 3-4 సీట్లు కూడా రావు. మళ్ళీ కూడా చెప్తున్నా 34 అని చెప్పింది కానీ 3-4 సీట్లు కావు రేవంత్ రెడ్డిని పెట్టుకుని పోతే. ఆయనను పెట్టుకొని పోమని మేము చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రాజగోపాల్ రెడ్డికి చేసిండండి, కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈడో కూడా చెప్పనీకి అసలు హైకమాండ్ ఏ విధంగా చెప్తుంది, ఇప్పుడు కార్పొరేటర్లకు లెక్క, అదే విధంగా వాళ్ళకు లెక్క అని వాళ్ళు మాట్లాడుకుంటారు. మేము ఎక్కడ కూడా అభ్యర్థం చెప్పట్లేదు. ఇప్పుడు మా మీదకి తిప్పొద్దండి. ఏ ఆన్సర్ అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా బీఆర్ఎస్ పార్టీ గిచ్చిలేపినా కూడా బీఆర్ఎస్ పార్టీ, ఆఖరికి నేను ఎవడు కొట్టినట్టే బీఆర్ఎస్ పార్టీ, ఆఖరికి నేను ఎవడికి ఇచ్చినట్టే బీఆర్ఎస్ పార్టీ. ఇది కాదండి. ఇప్పుడు మేము ప్రజా సమస్యల కోసమే కొట్లాడుతున్నాం, ప్రజల కోసమే కొట్లాడుతున్నాం తప్ప మాకు ఏ సమస్య కూడా అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే గాంధీ భవన్ సాక్షిగా వాళ్ళే గప్ప గుద్దుకున్నారు మొన్న, ఏది సీనియర్లు జూనియర్లు అని. మాకు అవసరం లేదు. కుర్చీ మడత పెట్టుకొని కొట్టుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడిగా వాడే చెప్తాడు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లా అని మీరు పదే విమర్శిస్తూ ఉంటారు కదా, మరి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒరిజినల్ బీఆర్ఎస్ లీడర్లు ఎవరు ఉన్నారు చెప్పండి అని అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీ కూడా అతీతం కాదండి పార్టీ ఫిరాయింపులకు. ముఖ్యంగా ఏంటంటే 1969 67 నుంచి కూడా అవుతున్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా పెద్ద సమస్య. అది ఇంకోటి ఏంటంటే పెద్ద సబ్జెక్టు. సరే, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ గత ఏదైతే 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎక్కువ సార్లు పార్టీ మారిన పార్టీ ఏదైతే అది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా దాని తర్వాత బీజేపీ పార్టీ. ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటే అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడున్నా అక్కడ కమిట్మెంట్ రోమ్ లో ఉంటే రోమన్ లాగా ఉండాలనేది మా అంశం. అదే విధంగా ఇప్పుడు ఆయన ఏ విధంగా వచ్చిండు, ఇప్పుడు కవిత అవినీతి చేసింది అని మాట్లాడుతున్నారు. కవిత గారు మా మీద ఆరోపణలు చేసిందని ఆయన అంటున్నాడు. మరి కవిత అన్న మాటలే వీళ్ళకి గుర్తుంటున్నాయి. మరి రేవంత్ రెడ్డి అన్న మాట గుర్తులేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? క్లియర్ గా చెప్పిండు, బలిదేవత సోనియా గాంధీ అన్నాడు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ అవినీతి ఉంటది, కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతి కూడుకునే పార్టీ అన్నాడు. ఇప్పుడు దానికి ఏముంటదండి? ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో లాగా మాట్లాడుతుంది, మా పార్టీలో లేదు, సస్పెండ్ చేసినప్పుడు అక్కసు కోపం ఉండడం సహజం. అదే విధంగా మా మీద క్లియర్ గా ఆమె, ఎందుకంటే చెప్తున్న అంశాలు కూడా నా వ్యక్తిగత సమస్య, నా అంతర్గతమైన సమస్య, నాకు అన్యాయం జరిగింది, నా వ్యక్తిగత సమస్య జనాల మీద పోస్తే ఏంటన్నది జనాలకు తెలుసు.
ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆమె మీద వచ్చిన ఆరోపణలు, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు ఇంతవరకు ఒక్క సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఈ అదే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ 34 కంపెనీలు ఒకే ఇంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి అదే విధంగా కవిత గారు చేసుకున్నట్టు ఇంతవరకు కవిత చెప్పదు, అదే విధంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. అదే విధంగా వీళ్ళకి మిగతా కంపెనీల డీటెయిల్స్ కూడా చెప్పిండు. అవన్నీ అప్రస్తుతం, ఎందుకంటే మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని కోర్టులో ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా, మళ్ళీ కూడా చెప్తున్నా, 141 పార్టీ అయితే, వాళ్ళ దమ్మున్న పార్టీ అయితే రేవంత్ రెడ్డిని వెంటనే రేపే, ఇప్పుడు అంతే, ఎందుకంటే రేపే అభ్యర్థిని ప్రకటించమనండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమని కోరుతున్నాం. మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రకటించాల్సి కోరట్లేదు. ఆయనే వాస్తవంగా ఆయనే ఉంటేనే మాకు వండర్ఫుల్ గా మాకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఉండాలని కోరుకుంటున్నాను, ఆయన పోవాలని మేము కోరుకోవట్లేదు. ఓకే, సో ఆయనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా మారీషుడు అంటారు, ఆ ఈచుడు అంటాడు. ఆ ఈచుడు ఈచుడు కాదు, మారీషుడు కాదండి. రేవంత్ రెడ్డి రేవంత్ ఆసుడు పట్టి పీక తింటున్నాడు కాబట్టి ప్రజలు ఆయన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. విముక్తి కోరుకున్నప్పుడు ఆయన పెడితేనే కదా మాకు వాస్తవ విముక్తి కలిగేది. ఇప్పుడు ఆయనను పెట్టి ఆయన గొడగొట్టాలని మాకు ఉంటది. ఎందుకంటే ఒక కసి, ఒక కోపం ఎందుకు ఉంటుంది అంటే ప్రజల్ని హింస పెడుతున్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆయన నుంచి స్వేచ్ఛను తెలంగాణ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం, అంతే తప్ప ఆయన పెట్టే కొట్లాడమంటున్నాం. ఇంకోటి ఎందుకు మాకు. రైట్ రామూర్తి గారు. రైట్, ఇక రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ నేతల పంచాయతీ కావచ్చు, ఈ పదవులకు సంబంధించినటువంటి లొల్లి, ఇవన్నీ ఉన్నాయి అధికార ప్రభుత్వంలో అని చెప్పేసి మీరు అధికార పార్టీలో అని విమర్శిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలుగా. మరి తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై ఢిల్లీ పెద్దలు ఎందుకు పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఏం చెప్తారు సార్? గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీ బలహీనపడింది అని హైకమాండ్ భావించిందా? అందుకోసమనే తెలంగాణని పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిందా బీజేపీకి? అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులిద్దరికీ కూడా నమస్తే, ప్రేక్షకులకు కూడా నమస్తే. మా పార్టీ యొక్క విజయ పరంపర మీరు దేశం మొత్తం మీద చూస్తే ఏ పార్టీకి లేనంత సక్సెస్ రేటు మా పార్టీకి ఉన్నది. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మీరు చూసుకోండి. మీరు ఎవరు కూడా ఊహించనంత రిజల్ట్స్ మా పార్టీకి వస్తున్నాయి దేశం మొత్తం మీద, అన్ని రాష్ట్రాల్లో కూడా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి, దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాల్లో కోరుకుంటున్నారు అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తున్నది. అయితే దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీని ఈసారి అధికారంలోకి తీసుకొని రావాలని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు కూడా మెసేజ్ ఇచ్చినారు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు ఇవ్వడం ద్వారా, దాని తర్వాత జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ సీట్ల ద్వారా. అయితే కొన్ని మా తప్పుడు నిర్ణయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం, కొన్ని మా తప్పుడు నిర్ణయాల వల్ల మేము అధికారానికి దూరం అయ్యాం పోయినసారి. కానీ అటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మేము ఎటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలనో అటువంటి కార్యాచరణని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని ముందుకు పోతున్నాం. తప్పకుండా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పి తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు, వాళ్ళ యొక్క కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ రోజు చర్చ విషయానికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి నేనంటే నేనే, కాకపోతే వేరే ఎవరైతే అన్నట్టుగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో దానిపైన మనం చర్చ చేస్తున్నాం. కాబట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న జరిగినటువంటి బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సువేందు అధికారి అన్ని తానయ్యి బెంగాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పటికీ, తను ముందు వరుసలో ఉండి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పటికీ కూడా చిట్ట చివరి రోజు వరకు నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి, నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి ఎక్కడ కూడా కనీసం న్యూస్ కూడా రాలేదు. తన నోటి నుంచి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేకపోయాడు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక ఉదాహరణ మీకు చెబుతాను. అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్ జరిగిన దానికంటే ముందు 2023లో కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఒక్కసారి చూడండి. కర్ణాటకలో అసలు ఇంకా వాళ్ళు అధికారంలోకి రానే లేదు. ఎలక్షన్స్ కూడా జరగనే లేదు, పూర్తి అవ్వనే లేదు. అప్పుడే ఆయన యడ్యూరప్ప, అదేవిధంగా డికే శివకుమార్ గారు ఏ విధంగా కుస్తీ పడ్డారో, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో కూడా పోయి అక్కడ ఏ విధంగా కుస్తీ పడ్డారో, తమ సొంత ఎమ్మెల్యేలని, సొంత పార్టీ ఎమ్మెల్యేలని, ఎవరి వర్గం వాళ్ళ ఎమ్మెల్యేలని ఏ విధంగా తీసుకొని పోయి వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే క్యాంపులు వేసుకున్నారో మనం చూస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా అదని చెప్పేసి మిమ్మల్ని గమనించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే అదే సందర్భంలో వచ్చినటువంటి ఇంకొక డిస్కషన్, మల్లు రవి గారు మాట్లాడినటువంటి డిస్కషన్ లో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థి నేనే అవుతా అని చెప్పేసి ఎవరు కూడా ప్రచారం చేసుకోవద్దు. మరి ముఖ్యమంత్రి నేనే అవుతా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తప్పు లేనిది,
కార్పొరేటర్ అభ్యర్థి నేనే అని మాట్లాడితే తప్పేమున్నది అని చెప్పేసి ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో కమిటీ ఉన్నటువంటి చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ వర్తించాలి అంటారు రూల్స్ అనేవి. నేనేమంటున్నా ఇదే క్రమశిక్షణ రాహిత్యం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉందో ఆ క్రమశిక్షణ సంఘానికి ఆయన ఏదో చైర్మన్ ఏదో ఉన్నట్టున్నాడు, ఆయన అదే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పైన చేయగలుగుతాడా? నా ప్రశ్న ఇది. నా ప్రశ్న కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరి ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రశ్న. మీరు మల్లు రవి గారు అదే ప్రశ్నని మీరు ముఖ్యమంత్రికి ఎందుకు వేయలేకపోతున్నారు? మీరు ముఖ్యమంత్రి అదేదో ఈవెంట్ లో మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మీరు ఎందుకు గుర్తు చేసి అదే విషయం పైన మీరు ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఎందుకు ఉటంకించలేదు మీరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా? అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అని అంటే అది రాహుల్ మాట రేవంత్ నోటా అని చెప్తున్నారు. రాహుల్ కు నోరు లేదా మాట లేదా అండి? కాంగ్రెస్ పార్టీలో ఒకటే రాహుల్ గొంతు పడిపోయిందా? రామూర్తన్న ఒక విషయము, ఒక్క నిమిషం రవణ ఒక్క నిమిషం, రవణ ఒక్క నిమిషం చెప్పండి ఒక్క మాట లేదు, నేను డిస్టర్బ్ చేయను. రామూర్తన్న ఒక విషయము, చర్చా వేదికల గౌరవ మర్యాదలతో మాట్లాడాలనేది ఒక ప్రధానమైన అంశం. కాదు ఒక్క నిమిషం విను. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావుని ఏకవచనంతో పిలుస్తే నీకు ఎట్లుంటది? ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, గౌరవ మర్యాదతో మాట్లాడినప్పుడు మర్యాద ఉండదు. అర్థమైందా? రవికుమార్ గారు మాట్లాడండి. నేను ఇదే చెప్తున్నాను, బీజేపీ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నటువంటి తేడా. నేను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు చర్చను నన్ను హైజాక్ చేసేసి నా మాటల్ని హైజాక్ చేసేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది వాళ్ళిద్దరిని హైజాక్ చేసి మీరే కదా. ఖచ్చితంగా వస్తాం. అది మేము అనుకోవట్లేదు, ప్రజలు కోరుకుంటున్నారు. అయితే మల్లు రవి గారి ప్రెస్ మీట్ పెట్టి దాని ప్రకారం మనకు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ సంస్కృతి ఏదైతే ఉంటుందో, అభ్యర్థులు ప్రకటించకంటే ముందు ఎవరైతే బ్యాగులు మోసుకొని వస్తారో వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటిస్తారు. ఎవరైతే బ్యాగులు మోసుకొని వస్తారో వాళ్ళకు బీ ఫార్మ్ ఇస్తారు. ఎవరైతే ఢిల్లీకి బ్యాగులు బాగా మోస్తారో వాళ్ళకు పిసిసి ప్రెసిడెన్షిప్ వస్తుంది. ఎవరైతే ఢిల్లీకి బాగా బ్యాగులు మోస్తాను నాకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేస్తారో వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు వస్తాయి. ఎవరైతే నేను కూడా బాగా మోస్తానో వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో, అది నల్గొండ ఆయన తక్కువ కోట్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు కొంచెం ఎక్కువ కోట్ చేసాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి, అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ పదవి రేవంత్ రెడ్డి గారికి పోయింది. అదే నంబర్ ఆయనకు ముందు చేసిన ఆయన ఇంకా ఎక్కువ కోట్ చేసేవాడు, ఆయనకు ఆ పిసిసి ప్రెసిడెంట్ పదవి పోయేది, ముఖ్యమంత్రి పదవి కూడా పోయేది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి విధానము. అటువంటి విధానము కొంచెం బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టిన వాళ్ళు, కేసీఆర్ ని పచ్చిగా తిట్టిన వాళ్ళు, కేటీఆర్ ని కూడా పచ్చిగా తిట్టిన వాళ్ళను కూడా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటారు. వాళ్ళకు కూడా జనరల్ సెక్రటరీ లాంటి పదవులు ఇచ్చేస్తారు. పదవులు ఇచ్చేసి వాళ్ళని ముందు పెట్టి మాట్లాడిస్తుంటారు. అంటే ఇటువంటి చంద్రబాబు నాయుడు బండ బూతులు విమర్శించలేదా? మీ పార్టీలో చంద్రబాబు నాయుడు మీ వర్షం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి, నేనేం కాదంటలేదు. అయితే నేను ఇంకొక విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది, నేను రాహుల్ గాంధీ గారి విషయం కూడా నేను చెప్తాను. రాహుల్ గాంధీ గారు నేను ఒక కామెంట్ చేసినారు మోడీ గారి పైన, 1000 కోట్ల విమానం పైన విదేశీ పర్యటనలు చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం విదేశీ పర్యటనలు చేయొద్దని చెప్పేసి అన్నాడని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపణలు చేసింది పబ్లిక్ మీటింగ్ లో. రాహుల్ గాంధీ గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. రాహుల్ గాంధీ గారు మీరు గత 10 సంవత్సరాల్లో 54 దేశాలు పర్యటన చేసినారు. ఈ 54 దేశాల పర్యటనకు అయిన ఖర్చు 60 కోట్ల రూపాయలు రమారమిగా. ఈ 60 కోట్ల రూపాయలు మీకు ఎవరిచ్చినారు? మీ యొక్క వార్షిక ఆదాయం, గత 10 సంవత్సరాల వార్షిక ఆదాయం కేవలం 11 కోట్ల రూపాయలు మీరు డిక్లేర్ చేసిన దాని ప్రకారం. దాని తర్వాత మీ ఆదాయం ప్రకారం అయితే మీరు 60 కోట్లు పెట్టి విదేశీ పర్యటనలు చేయలేరు. పోనీ మీకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా స్పాన్సర్ చేసిందంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆడిట్ రిపోర్ట్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినట్టుగా లేదు. పోనీ ఏదైనా ఫారెన్ సంస్థ మీకు మీ యొక్క పర్యటన స్పాన్సర్ చేసింది అంటే, ఫారెన్ సంస్థ ఏదైనా స్పాన్సర్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి
ఫారెన్ ఫండ్స్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 6 ప్రకారం మీరు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రూవల్ తీసుకోవాలా. ఆ లెక్కలు ఆ ప్రకారం కూడా ఎక్కడ కూడా మీ యొక్క ఫారెన్ ట్రిప్స్ ని స్పాన్సర్ చేసినట్టుగా ఎక్కడ కూడా రికార్డులో లేవు. మరి మీరు ఈ 54 దేశాల్లో 60 కోట్లు దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు తిరిగినారు, ఏ విషయమే తిరిగినారు, ఏ లెక్క ప్రకారం తిరిగినారు అనేది ఇంతవరకు కూడా ఆన్సర్ లేదు. ఎవరు స్పాన్సర్ చేసినా కూడా ఆన్సర్ లేదు. ఖచ్చితంగా దేశ వ్యతిరేక శక్తుల చేతిలో రాహుల్ గాంధీ కీలుబొమ్మ అయినారని చెప్పేసి దీని ప్రకారం మనం ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒకవేళ ఇది కానీ నిజం కాదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైనా కూడా ఇది నిజం కాదని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం వాళ్ళు చెప్పండి. మీరు మా పర్యటన ప్రశ్నించారు కదా, మా పర్యటన ప్రశ్నించారు కదా, 5 దేశాలు పర్యటించినారు. 5 దేశాలు యుఏఈ, నెదర్లాండ్స్, నార్వే, ఇటలీ, ఈ యొక్క 5 దేశాలు పర్యటన చేసిన తర్వాత $70 బిలియన్ పెట్టుబడులు మనం ఒప్పందాలు చేసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఇంధన భద్రత, దాని తర్వాత గ్రీన్ ఎనర్జీ, దాని తర్వాత సెమీ కండక్టర్స్, దాని తర్వాత రక్షణ రంగ ఉత్పత్తులపైన, ఈ 4 రంగాలపైన $70 బిలియన్ మనం ఒప్పందాలు చేసుకుని ఆ పెట్టుబడులు మన దేశానికి వచ్చినట్టుగా చేసినారు 8 రోజుల పర్యటనలో. మీరు ఇన్ని సంవత్సరాలు విదేశీ పర్యటనలు చేసి మీరు ఏం తీసుకొచ్చినారు ఈ దేశానికి? కేవలం దేశాన్ని బయటి దేశాలకు పోయి మన దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడము, వ్యతిరేకించడం తప్పితే మీరు ఇంకేమైనా చేస్తారా? ఈ ప్రశ్నకు కూడా కాంగ్రెస్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి చేస్తారు. ఇంకా రైట్ కార్తిక్, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డినే ఆయన సారథ్యంలోనే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి. అదే మాకు కలిసి వచ్చేటువంటి అంశము. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మాకు అస్త్రాలుగా మారబోతున్నాయి ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి అని అంటున్నారు, అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. అయితే ఇది ఏంది అంటే మేడం, మైండ్ గేమ్ అంటారు కదా, ఇది ఒక మైండ్ గేమ్ ఫార్ములా అనమాట. సో ఈ మైండ్ గేమ్ ఫార్ములాలో వేరే రాష్ట్రాల ప్రజలు ఏమన్నా మాయలో పడిపోతారేమో కానీ ఇది తెలంగాణ రాష్ట్రం, అంత ఈజీగా మైండ్ గేమ్లో పడే సంస్కృతి కానీ అంత అమాయకులు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉండరు, రూరల్ ప్రాంతంలో అసలే ఉండరు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండి సార్ మీరే ముఖ్యమంత్రి అవుతారా అంటే లేదు అది సిఎల్పి నిర్ణయిస్తుంది అని చెప్పిండు. తర్వాత 2009లో వారే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అందరికీ తెలుసు, కానీ ఎక్కడ కూడా ఏఐసిసి ఆయనే ముఖ్యమంత్రి అని ఇక్కడ ప్రకటించలేదు. 2009 ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళా సిఎల్పి కూర్చొని సిఎల్పి నిర్ణయించింది. సో నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనడము ఇట్స్ అనే కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎన్ లీడర్. ఒక లీడర్కి ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు కింద కార్యకర్తలకు ఏం చెప్తాడు? ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే దాని అర్థమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కిందున్న కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మరొకటో టెంప్టేట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనే ముఖ్యమంత్రి ఉంటా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది 2034 వరకు, మీరు అందరూ ధైర్యంగా ఉండొచ్చు అని ఒక నాయకుడిగా ఆయన దిక్సూచిని చూపిస్తున్నాడు. దానికి వీళ్ళందరూ మేమే ఉంటాం 3వ 4వ సీట్లు వస్తాయంటే మరి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సంఖ్య 2028లో ఇంతే ఉంటారని ముందస్తు జోస్యం చెప్పినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. ఎందుకంటే 3, 4 అంటే నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, హరీష్ రావు గారు, మరి ఉంటే మన ఆయన ప్రశాంత్ రెడ్డి గారు వారెవరైనా ఉంటారేమో. ఇప్పుడు సార్ మేము ఏమంటున్నాం మేడం, అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే కన్నా ముందర 2023లో మేమేం చెప్పినాము, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని దించుతాము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంట్లో కూర్చోబెట్టి తీరుతాము చెప్పినాం, చెప్పకుండా చెప్పిన మాట ప్రకారమే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంట్లో కూర్చోబెట్టినాం. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నాము, మీకు 0 సీట్లను తీసుకొచ్చి చూపిస్తామని చెప్పినట్టే 0 సీట్లు వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఏంది అంటే నిన్నేదో తారక రామారావు గారు మొన్న ఏదో మీటింగ్ పెట్టి చెవులకు మైకులు పెట్టుకుని ఏదో ఆయన మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది. ఏంది అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు ఒకటి ఫిక్స్ అయింది, ఏంటి 2023లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఏం చేసిండు అంటే సింపుల్గా నాన్నకు ప్రేమతో అనే సినిమా మనం చూసినాం కదా, అందులో ఎన్టీఆర్ ఏం చేస్తాడు, జగపతి బాబు ఏం తింటాడు, ఎట్లుంటాడు, అన్ని జగపతి బాబు ఎట్లేస్తే నేను కూడా గట్లనే చేస్తా అని ఒక ఫార్ములా కనిపెడతాడు. గదే ఫార్ములా ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు
చేస్తున్నాడని అనిపిస్తుంది. అంటే రేవంత్ ఫాలో అవుదాం. అంతే, రేవంత్ రెడ్డి గారు ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా చూస్తాడు, ఏం చేస్తాడు అని చూసి చెప్పాలని అసలు అనుకుంటున్నాడు. ఆయనకే ఏమీ చేత కాదని చెప్తుంటే మళ్ళీ ఆయన్ని ఫాలో అవడానికి కేటీఆర్ ట్రై ఇప్పుడు ఆయన చేస్తున్నారు. ఉంటారు కదా, మేము కూడా చెప్తున్నామని నేను అంటున్నాడు కదా, అందుకే చెప్తున్నాను నేను. సో తారక రామారావు గారు డిట్టోగా రేవంత్ రెడ్డి గారు ఏం చేసి ముఖ్యమంత్రి అయిండో గదే నేను కూడా చేసి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది కాదు, ఎందుకంటే సింహం గట్టిగా గాండ్రించింది కదా అని చెప్పి పిల్లి ట్రై చేసింది అనుకో, అదేం కాదు, దాన్ని గొంతు పోవడం తప్ప జరిగేది ఏమి ఉండదు. సో నిన్న తారక రామారావు మాట్లాడుకుంటే ఏమన్నాడు, మనం మెట్రోని మెట్రో ఎవరు తీసుకొచ్చారు మేడం, బీఆర్ఎస్కి మన సంబంధం ఉందా మెట్రో రావడంలో? మెట్రోని ఆపి తీరాలని కలవకుండా చంద్రశేఖరరావు గారు ఓల్డ్ సిటీలో మాట్లాడితే గదే ఓల్డ్ సిటీలో మళ్ళీ డిపిఆర్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిపిఆర్ ప్రకారం నిర్మాణం జరిగింది కదా. సో వీళ్లకు రాష్ట్ర అభివృద్ధికి ఏం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే 2014 తర్వాత ఇక్కడ బలంగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాలను చెప్పే అధికార ప్రతినిధులు లేకపోవడము నాటి కాంగ్రెస్ పార్టీ దురదృష్టం. దానివల్ల ఏమైందంటే ప్రజలందరికీ వీళ్ళేదో మొత్తం చేసేస్తున్నారన్నటువంటి ఒక భ్రమలోకి వచ్చేసారు. అయితే ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎప్పుడు కూడా మేడం మేమే అధికారంలో ఉంటాము, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎవరు, మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడు అని మేము అహంకారంతో మాట్లాడతలేము. బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, అట్లానే ప్రతిపక్షంలో ఉండాలి, మేము చేసే మంచి కార్యక్రమాలు వాళ్ళు చూస్తూనే ఉండాలి. అయితే బీజేపీ నుంచి అనారు మాట్లాడుకుంటూ ఏందో బ్యాగులు ఇస్తారని అంటున్నారు. మేడం నేను ఒక మాట అడుగుతా, బ్యాగులు ఇస్తారు ఢిల్లీకి అప్పుడే పదవులు వస్తాయని వీరు మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. వెస్ట్ బెంగాల్ని వీళ్ళు ఏదో పదే చెప్తున్నారు కదా. వెస్ట్ బెంగాల్లో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి శుభేందు అధికారిని ఇదే నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడినాడో మనకు తెలుసు కదా. కెమెరాకే సామ్మే ఐసాదాలా అన్నారు. మరి ఐసా దాల్తేనే మరి మీ దగ్గర ముఖ్యమంత్రి పదవులు వస్తాయి, గది కూడా చెప్పాలి. సో ఆరోపణలు చేసేటప్పుడు మన దగ్గర మనం ఎవరిని రిఫర్ చేస్తున్నాం అన్ని చూసుకొని ఆధారాలతో, ఎక్కడో వేగ్గా ఆవేశంలో మాట్లాడిన మాటలను తీసుకొచ్చి దొరికింది కాంగ్రెస్ పార్టీ మేము రాజకీయంగా ఆడుకుంటామంటే మీ గురించి కూడా, అంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర చాలా ఉంటాయి. మీరు పుట్టి 40 ఏళ్ళకే మీకు ఇన్ని తెలివితేటలు ఉంటే 130 ఏళ్ళకి పైబడిన వయసు మాకెంత అనుభవం ఉండాలి, మాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి. కాబట్టి ఏంటంటే నేనేమంటున్నా మేడం, నేనేమంటున్నా మోదీ గారి పర్యటనలు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కోట్ చేసుకుంటూ. అయితే మోదీ గారి పర్యటనలు రాహుల్ గాంధీ గారు ప్రశ్న వేసినారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు మీ పర్యటనలకు ఏంటి అని వారు ఒక మాట్లాడుతారు. సో రాహుల్ గాంధీ గారు చేసిన పర్యటనలు అన్నీ కూడా ప్రైవేటు పర్యటనలే, అవేం అధికార పర్యటనలు కాదు కదా. నేనేమంటున్నా, మోదీ గారు మీరు చేసినటువంటి పర్యటనలకు స్పాన్సర్ ఏంటి? భారత ప్రభుత్వమా అంటే ఆ డబ్బులన్నిటి కూడా ప్రజలవే కదా. మరి మీరు ప్రజల దగ్గర అనుమతి తీసుకొని మీరు ఈ పర్యటనలు చేసినారా? 10 ఏళ్లకు ముందు 10 ఏళ్ల నుంచి మీరు ఇన్ని పర్యటనలు చేశారంటే 10 ఏళ్ల నుంచి పొదుపు ముచ్చట్లు చెప్పట్లే కదా. మోడీ విదేశీ పర్యటనలు చేయొద్దు, ఎవరిని హంగులు ఆర్భాటాలు తగ్గించుకోండి అన్న కాంటెక్స్ట్ మీకు కూడా తెలుసు కదా దేనికి అనేది. ఆయన ఎందుకు విదేశీ పర్యటనలకు వెళ్ళారు అనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకు పోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మేము పోవాలనే చెప్తాం. నేనేమంటున్నా, పోవాలని మేము కూడా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ పోవాలే మాట్లాడాలనే చెప్తాము. కానీ నరేంద్ర మోడీ గారు కొత్త ఫార్ములా చెప్పారు. ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఆన్లైన్ చేసుకోండి అన్నాడు. మరి అదే పని ఇల్లు చేయొచ్చు కదా, ఇదే ఆన్లైన్ చేయొచ్చు కదా. ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? బిఎస్ఎన్ఎల్ని మీరు అణచివేయకపోయింటే ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. బిఎస్ఎన్ఎల్ని మీరు పూర్తిగా అణచేసారు కాబట్టి మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. సో మీరు బిఎస్ఎన్ఎల్ని నిలబెట్టింటే మీరు అక్కడ దాకా వెళ్ళి మాట్లాడాల్సింది ఇక్కడనే మీరు ఎట్లా టెలిప్రాంప్టరే కదా. సో గదే టెలిప్రాంప్టర్ని ఇక్కడ పెట్టుకొని ఆన్లైన్లో మాట్లాడొచ్చు కదా. ఒకసారి ఇట్లనే ఆన్లైన్లో మాట్లాడుకుంటా ఏదో భాషలో మాట్లాడాడు, ఆ భాష వరకు అర్థం కాలే, అన్నాడు. సో అట్లనే టెలిప్రాంప్టర్లో మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఇన్ని వేల కోట్లు పెట్టాలి? ఇన్ని వేల కోట్లు పెట్టి 70,000 కోట్లు $1 మిలియన్ పెట్టుబడులు వచ్చిన అన్న చెప్తున్నాడు. నాకు మాత్రము మెలోడీ చాక్లెట్ ఇచ్చిన విషయమే తెలుసు. మెలోడీ చాక్లెట్ ఇచ్చిండు, ఆ మొండి ప్రైమ్ మినిస్టర్ వచ్చి నాకు మెలోడీ చాక్లెట్ ఇచ్చింది, గంతవరకే చర్చ జరిగింది. కానీ మళ్ళీ ఇన్ని వేల కోట్లు వచ్చిన చర్చ ఎక్కడ జరుగుతలేదు. మళ్ళీ రక్షణ ఒప్పందాలు ఇవన్నీ ఎక్కడ మీడియాలో ఎక్కడ చర్చ జరుగుతలేదు. అక్కడ ఒక జర్నలిస్ట్ ఉండి ఒక ప్రశ్న ఉంది ప్రధానమంత్రి గారు మీరు ఆన్సర్ చెప్తారా అంటే తల కిందికి పెట్టుకొని సైలెంట్గా వచ్చేసిండు. ఏంటి నీ ప్రశ్న చెప్పు జర్నలిస్ట్ గారు అని అడిగే ధైర్యం లేని ప్రధానమంత్రి ఎందుకు మరి ఇక్కడ ఉండడం నాకు అర్థం కాలే. అయితే మేడం ఈరోజు కూడా వీళ్ళేదో మేమేదో భారతదేశాన్ని ఉద్ధరించేస్తున్నాం అంటున్నారు కదా, అది వీళ్ళ ఘనత కాదు మేడం. గతంలో ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతూ అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వంలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్లనే
ఈరోజు కూడా దేశం నిలబడి ఉంది. కానీ ఈరోజు వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల భారతదేశంలో ఆర్థిక అనిశ్చితి రాబోతుంది అని రాహుల్ గాంధీ గారు చెప్తే కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇట్లా మాట్లాడతాడా? ఇంత అవివేకంగా మాట్లాడతాడా? ఎట్లా మాట్లాడతాడా అని అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? పెట్రోల్ రేట్లు పెంచుతారు సార్ మీరు అంటే పెంచము అన్నాడు. మరి పెంచి చూపించారు కదా. సో మీ పార్టీల బీజేపీ పార్టీల కేంద్ర మంత్రి అయినా కార్పొరేటర్ అయినా మీ మాటకి ఏం విలువ లేదు. పెంచమని కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి ఈరోజు పెరిగినాయి కదా. సో ప్రధానమంత్రి దగ్గర మీకు ఎవ్వరికి కూడా గౌరవం లేదు, మర్యాద లేదు, మీ మాటకు విలువనే లేదు అసలు. ఓకే, రైట్. రామూర్తి గారు, కేటీఆర్ ఏంటి రేవంత్ రెడ్డి స్టైల్ని, రేవంత్ రెడ్డి ఎలాగ అధికారంలోకి వచ్చారు, ఎలాంటి టాక్టిక్స్ నేర్చుకున్నారు అనేది ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఈయన నేర్చుకుంటున్నారా కేటీఆర్? మొదటిసారి అధికారంకి వస్తున్నప్పుడు అట్లా ప్రవర్తించాలండి. మాది ఇది 3వసారి అధికారంలోకి వస్తుంది. మాకు అంత అవసరం లేదు, మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మిత్రుడు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సంబంధించి ఆయన మాట్లాడింది వాస్తవంగా ధైర్యం చెప్పండి ఇక్కడ. మరి ఇప్పుడు కార్పొరేటర్ లెవెల్లో కూడా వాళ్ళు కూడా ధైర్యం చెప్తారు, ఆయన కూడా కార్యకర్తలు ఉంటారు. కానీ ముఖ్యంగా ఏంటంటే జెండా మోసే కార్యకర్తలు లీడర్ లైన్ లో కూడా వాళ్ళు కాన్ఫిడెంట్ గా నేను చెప్తే ఇప్పుడు కార్పొరేటర్ మా పార్టీలో ఏం చెప్తా నీకెందుకన్నా? నా పార్టీలో 100 జరుగుతాయి, నీకెందుకు? నీకేం అవసరం? కాదు, నా పార్టీ అంతర్గత విషయం గురించి నీకు అనవసరం అంటున్నా. అధికారంలో ఉన్న పార్టీ కదా కార్తీక్ గారు, మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా. అయితే అది మా ఇంటర్నల్ పార్టీ కదా, మేము ఏమైనా చెప్పుకుంటాము. మా క్రమశిక్షణ చర్యలు, మా క్రమశిక్షణ కమిటీ గురించి మీకేం పట్టింది? మీకేం అవసరం? నన్ను వర్షం మాట్లాడివ్వండి. నా పార్టీ గురించి కూడా మాట్లాడినప్పుడు నీ పార్టీ గురించి మాట్లాడుతాను. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఇద్దరు మాట్లాడొద్దంటే తప్పు. నీ పార్టీ అంతర్గత విషయం అసలే మాట్లాడలే. సున్నాల గురించి మాట్లాడాను. సున్నాల గురించి మంచిగా చెప్తా. సున్నాలు మాకు ఒక్కరికి రాలేదండి దేశంలో. ఇప్పుడు జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో సున్నా వచ్చింది. వాళ్ళు పరిపాలన ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో సున్నా వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సున్నా వచ్చింది. అదే విధంగా బీజేపీ కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. సున్నా లేదో నలుగురితో నారాయణ మాకు కూడా సున్నా వచ్చింది. మాకు అధికారం లేని రాష్ట్రంలో సున్నా వచ్చింది. మేము దాన్ని బాధపడలేదండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం అనేది కామన్. 1998 లో పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. 84 లో వచ్చిన ఎన్నికల్లో 2 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా. అన్ని రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. అలాగని వాళ్ళకి అధికారం రాలేదా? అదే విధంగా ముఖ్యంగా మాట్లాడుతూ ఇక మా పార్టీ 141 ఏళ్ల పార్టీ, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నదంటే 141 పార్టీ కాబట్టి అది వృద్ధ పార్టీ. మాది 25 సంవత్సరాల పార్టీ కాబట్టి మా నవ యువకుడు, మాది ఉరికినంత మీరు ఊరుకారు అని చెప్తున్నా. అదే విధంగా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇంతకుముందు మాట్లాడండి. మీకు అభివృద్ధి గురించి మాట్లాడడానికి లేదు. హైదరాబాద్ లో మేము మెట్రో తీసుకొస్తే మెట్రో మీరు శంకుస్థాపన చేసి మొత్తం కంప్లీట్ చేసింది మేమే. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకో. డిపిఆర్ ఇచ్చింది ఎవరు? అనుమతులు తెచ్చిన వాళ్ళు ఎవరు? ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చిన వాళ్ళు ఎవరు? ఉట్టిగా మాట్లాడొద్దు, తెలిస్తే మాట్లాడాలి. దీని విషయంలో వస్తున్నా. ఒక్క నిమిషం ఆగిగా. దీనికి దానికి లింక్ ఎట్లుంటే చెప్తున్నా. నీళ్ళ విషయంలో పార్లమెంట్ క్లియర్ చెప్పింది. గత 9.5 ఏళ్ళలో 9 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పింది. అదే విధంగా 1 లక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది 3 లక్షల చిల్లర వరకు తీసుకుపోయిందని పార్లమెంటే చెప్పింది. అదే విధంగా పోతూ 1,60,084 ఉద్యోగాలు ఇచ్చినాం. నీళ్లు, నిధులు, వినియోగాల విషయం చెప్తున్నా. అదే విధంగా 54,000 ఉద్యోగాలు ఇప్పుడు మొన్న మీరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్లే అందులో కొంత మేము చేయడం జరిగిందని ఇప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకో న్యాయం మాకో న్యాయం కాదండి. ఇప్పుడు మేము దాదాపు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు మేము ఇచ్చినాం. మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగులు చెప్తున్నారు. మీరు లక్ష లెక్కలు లేకుండా మాట్లాడొద్దు. ఒక్కసారి చెప్పు, నువ్వు ఎన్ని నోటిఫికేషన్ లైవ్ లో చెప్పు. జాబ్ క్యాండిడేట్ చెప్పు. నేను చెప్తున్నా 2 ఉద్యోగాలు ఇచ్చిన. ఒకటి బల్మూర్ వెంకటకి వచ్చింది, అదే విధంగా రియాజ్ అంటోనికి వచ్చింది. మళ్ళీ కూడా చెప్తున్నా, వాళ్ళు ఒకటి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఇంకోడు వాస్తవం చెప్పాలంటే ఒక ఎమ్మెల్సీ. నువ్వేమైనా నువ్వు వాస్తవం నువ్వు కొట్లాడు కాంగ్రెస్ పార్టీకి వస్తే నీకేమిచ్చింది పార్టీ? నేనేం అడుగుతలేను. నా పదవి గురించి నీకెందుకు అంత ఆత్రత? నేనేం కొట్లాడతలేను. నాకు పదవి కావాలని నేనేం ఎక్కడ అడగలే. నా పదవి గురించి నీకెందుకని అంత ఆత్రత? బీఆర్ఎస్ లో నువ్వేమైనా కన్సర్న్ అట్లా చూపెట్టారు. కన్సర్న్ చూపించంటే మాకు ఆర్థిక రాలేదు, వస్తే బాగుండు అని అంటారు. కానీ నీవేమైనావనంటే నేను అధికార పార్టీలో, నేను ప్రభుత్వంలో భాగస్వామి కావాలనుకుంటలేను. నా లైన్ అది కాదు. ఇంతకుముందు ఏమన్నావు? నీకు న్యాయం నాకు న్యాయం రాసుకొని చెప్పుకో. అదే విధంగా ఇదో మెలోడీ గురించి చెప్పినావు. నేను వాస్తవంగా ఈ రోజు మొత్తం అదే నడుస్తున్నది. ఎందుకంటే భారతదేశ ప్రధానులకు అసలు ఇటలీ ఫోబియానో లేకపోతే ఇటలీకి సంబంధించిన ఏదన్నా ఉన్నదని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ ప్రధానం ఒక భార్యను చేసుకొస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, సరే అద్భుతంగా సంసారం చేసినట్టు వాళ్ళ కొడుకులు కూడా వాస్తవంగా రాష్ట్రంలో, దేశంలో కానీ రాజకీయాలు చేస్తున్నారు. ఇంకో మనోడు ఏదో మోడీ కూడా పోవడం జరిగింది. ఆ ఇద్దరు సంబంధించిన సంథింగ్ అని ఏదో సోషల్ మీడియాలో పెడుతున్నారు, పుకార్లు షికార్లు. అది వాస్తవంగా ఏంటంటే దాన్ని ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మద్దు అన్నది కూడా నేను కూడా, ఎందుకంటే ఒక విజ్ఞునిగా చదువుకున్న లాగా నేను ఏది పడితే అది మాట్లాడను.
ముఖ్యంగా ఏంటంటే సరే అవన్నీ ఇప్పుడు రాజకీయాలలో వ్యక్తిగత దూషణ వ్యక్తిగత అంశాలు మాట్లాడితే వాస్తవంగా మన చిన్నగా అయితే తప్ప పెద్దగా. ఇంకోటి ఏంటంటే Yes. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ప్రతి మాటకు కానీ నేను అదే చెప్తున్నా. మీరు మళ్ళీ కూడా చెప్తున్నా, మీది 140 ఏళ్ల పార్టీ అయితే మళ్ళీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి అభ్యర్థి పెట్టుకుని అనలేదు ఎక్కడ కూడా. అరే ఆయన చెప్తుండే కదా నేనే ముఖ్యమంత్రి అని. నీకేం కావాలి? నీకు ఏ సీట్ లెటర్ కావాలి? ఇంకా చెప్తున్నా కదా, ఇంకేంది? మాకు కావాల్సింది నువ్వే నీకేం సంబంధం? కలవకుండా చంద్రశేఖరరావు వచ్చి అడగమని చెప్పు, మాట్లాడతాము. ఒక ముఖ్యమంత్రి నుంచి ఏఐసిసి గురించి మాట్లాడే స్థాయి కాదు ఇది, అర్థమైందా? ఒక ఏఐసిసి గురించి మాట్లాడే స్థాయి కాదు ఇది, నీకంత లేదు, అర్థమైందా? ముందు మా పార్టీ విధానం ఎట్లుంటది ఏంటి అనేది అది తెలుసుకో ఫస్ట్. రాజశేఖర రెడ్డి గారినైనా సిఎల్పిఏ ఎన్నుకున్నది తప్ప ఎవరు ఏఐసిసి లెటర్ ఏమని అడగాలి? కలవకుండా చంద్రశేఖరరావు లేకపోతే కలవకుండా తారక రామారావు నెక్స్ట్ ముఖ్యమంత్రి అని నీ పార్టీ లెటర్ ఇస్తుందా? నెక్స్ట్ కలవకుండా తారక రామారావు ముఖ్యమంత్రి అభ్యర్థి నీ పార్టీ లెటర్ ఇస్తుంది ఏమని చెప్పు ఫస్ట్. ముందు నువ్వు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళని అడుగు. చెప్తున్నా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గౌరవనీయులైన కేసీఆర్ గారే ఈ రోజు వరకు ఆయన మాట చెప్తలేడు కదా. ఈ రోజు వరకు కూడా కలవకుండా చంద్రశేఖరరావు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్తలేడు. మీరు చెప్తున్నారు కానీ ఆయన చెప్తలేడు. మీకున్న ధైర్యం ఆయనకు లేదు. ఇంకేం కావాలి మళ్ళీ? ఇంకా ఇక్కడ మీకున్న ధైర్యం ఆయనకు లేదు. కలవకుండా చంద్రశేఖరరావు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అని చెప్తుండా? కేసీఆర్ మళ్ళీ ప్రకటించలేదు ముఖ్యమంత్రిని అని. అరే ఇది కాదండి, ఎలక్షన్ లో ఉన్న అభ్యర్థులు చెప్తారా అండి? మేము చెప్తున్నా మా పార్టీ ప్రజలు కూడా చెప్తుంది. నీకేం సంబంధము? కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ లాగా మూర్ఖంగా మేము మాట్లాడము. మళ్ళీ కూడా చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. రేవంత్ లాగా మూర్ఖంగా మేము మాట్లాడము. ప్రజలు నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు ఓట్లయితే ముఖ్యమంత్రి అవుతారు, అంతే తప్ప నేనే ఉంటా 30 ఏళ్ళు నేనే ఉంటా 40 ఏళ్ళు అంటే పండబెట్టి దొక్కిన బుచ్చడం మంది ఈ మీద ప్రజలు మళ్ళీ తననే ఎన్నుకుంటారు అనేటువంటి నమ్మకంతో చెప్తున్నారని చెప్తున్నారు కదా. నమ్మకం వేరండి, కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. నేను చెప్తున్నా కదా, నువ్వేం చేసినావని నేను ముఖ్యమంత్రి చేస్తారు. అరే పేదలు ఇల్లు కొట్టినామని చేస్తారా, లేకపోతే గుడిసెలు కూడా కొట్టినామని చేస్తారా, లేకపోతే మూసీనగర్ దోపిడీ విధానం చేస్తారా, లేకపోతే కేబీఆర్ పార్టీ చెట్టుగూరులో కూడా చెప్తావా, లేకపోతే అయితే సెంట్రల్ యూనివర్సిటీ లో మొత్తం కన్నేసిన చెప్తావా? అదే విధంగా విద్యార్థులు వాస్తవంగా చెప్పాలంటే దాదాపు 1000 మంది చనిపోతున్నారు, 1000 మంది అస్వస్థ అవుతున్నారు, 100 మంది చనిపోతున్నారు. అదే విధంగా రైతులు ఈ రోజు వరకు కూడా 779 మంది చచ్చిపోయారు. మొన్నటి వర్షాలకు కూడా దాదాపు 20 మంది దాకా వాళ్ళు చచ్చిపోయారు. మొత్తం కలిసి 800 మంది చచ్చిపోయారు. ఎందుకని రైతు బంధు ఇవ్వనందుక, లేకపోతే రైతు బీమా ఇవ్వనందుక, లేకపోతే ఇంకేం దేనికి చేస్తున్నాడు ముఖ్యమంత్రిని? ఇప్పుడు ఎవరికి ఉపయోగం అండి? ఈయన కుటుంబానికి తప్ప ఎవరికి ఉపయోగం లేదు, ఆయన మంత్రివర్గం తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ఆఖరికి కమిషనర్ దుకాణం చేసినట్టు సచివాలయాన్ని వాళ్ళ ఎమ్మెల్యే అంటున్నాడు. ముఖ్యంగా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి వీడియో కూడా చెప్పనీకి డైరెక్ట్ అన్నాడు కదా అండి. మీరు అవసరం ఆడియో వీడియో కూడా చెప్పనీకి ఏఐసిసి ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నాడు చెప్పనీకి, ఈయన కూడా చెప్పనీకి అని డైరెక్ట్ గా ఆయన పరుష పదాలతో చెప్పిండు. ఈయన వచ్చి టీవీలో ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే స్థాయి, ఆ స్థాయి కూడా కాదు. రాజగోపాల్ క్లియర్ చెప్పిండు, వీడియో కూడా చెప్పనీకి వీడు ఇంత నియంత్రణగా ప్రవర్తిస్తున్నాడు క్లియర్ మాట్లాడుతున్నాడు. ఈయన మొత్తం భూదాన్ని వేసుకుని రేవంత్ రెడ్డి వస్తున్నాడు. రాహుల్ గాంధీ నోట్లోకి వెళ్ళి బరాబర్ రావాలి, ఏఐసిసి ఒక ప్రకటన చేయాలి, బరాబర్ ఆయన ముందు మీ బీఆర్ఎస్ ఎల్పీ లెటర్ ఇవ్వమని ఫస్ట్. రైట్ ఓకే రవికుమార్ గారు మాట్లాడారు. అరే మేము చెప్పలేదు కదా, అన్నోడు చెప్పాలి, అన్నోడు తీసుకొచ్చుకోవాలి. రైట్ రవికుమార్ గారు, ఎస్ మొత్తం మీద కేంద్ర కేబినెట్లో కూడా మార్పులు ఉంటాయి. మరి తెలంగాణకు మళ్ళీ ఏమైనా ప్రాతినిధ్యం ఉంటుందా, ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి ఒక ఆశ అయితే ఉంది. తర్వాత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పార్టీకి రాజీనామా చేయాలి అని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి మరి నేను కొత్త పార్టీ పెట్టను, ఏ పార్టీలో చేరను అని క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది అది సహజంగా సంవత్సరానికో 2 సంవత్సరాలకో జరుగుతుంది. జరిగిన తర్వాత ఎక్కడెక్కడైతే మంత్రివర్గంలో ఎవరెవరికైతే స్థానం కల్పించాలో, ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలో అది ఇప్పుడు మా ప్రభుత్వానికి అధినేత అయినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు నిర్ణయిస్తారు. అందులో మనము చెప్పేది ఏం లేదు. ఒకటి. రెండోది, బండి సంజయ్ గారి విషయం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి బండి సంజయ్ గారు ఆయన పుట్టినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాల్లో ఎదిగినటువంటి నేత. అక్కడి నుంచి కార్పొరేటర్ అయ్యిండు, కార్పొరేటర్ నుంచి ఎంపీగా అయ్యిండు, ఎంపీ నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యిండు. అంతకుముందు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని, కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొని
యొక్క వైఫల్యాలని ప్రజల ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. అంత 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 ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ కూడా వాళ్ళ తండ్రి పేరో తాత పేరో చెప్పుకొని ఆయన పార్టీలోకి రాలేదు, రాజకీయాల్లోకి రాలేదు, ఎంపీగా గెలవలేదు. ఆయన ఆ తండ్రి పేరు చెప్పుకొని తాత పేరు చెప్పుకొని కేంద్ర మంత్రి అవ్వలేదు. అటువంటి వ్యక్తిని కేవలం కక్ష గట్టి బదనాం చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ను సోషల్ మీడియాలను వాడుకొని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏ విధంగా అయితే ఆ యొక్క సొంత పార్టీ నేతలే ఆయన పైన కుట్ర మాట్లాడతారా? ఎవడు తిరుగుమన్నాడు పోరని? ఆ 17 అమ్మాయితో ఎవడు తిరుగుమన్నాడు? సిగరెట్ ఓడి తాగమన్నాడు, మందు ఓడి కొట్టుకున్నాడు, భగవంతుని ఎవడు తిరుగుమన్నాడు? ఇది కాదండి, అది కాదు. నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వాడు తిరిగిందే చెడు తిరుగు, వాడు దొరికిండు, అత్యంగా దొరికిండు, బుక్ అయ్యిండు. బుక్ అయిన తర్వాత ఇంకా పార్టీకి సంబంధం అండి. ఇది పార్టీ మాకు వృద్ధానికి ప్రయత్నం చేయకండి. మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని మేము కొట్లాడినాం అంతే. మీకు మీ పార్టీకి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రవికుమార్ గారిని క్వశ్చన్ అడుగుతున్నా, రవికుమార్ గారిని క్వశ్చన్ అడుగుతున్నా. లేదు, ఒక క్వశ్చన్, ఒకటే క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్ ఒక అమ్మాయి గురించి అడుగుతున్నా ప్లీజ్. ఎందుకంటే ఒక దేశభక్తి ఉన్న పార్టీగా, మీరు దేశాన్ని పాలించే పార్టీగా, ఒక ఫోక్సో మహిళ మీద కేసు అయిన విషయంలో మీ స్పందన ఏంది? ఆమె వైపు మీరు ఉంటారా ఉండరా అడుగుతున్నా. సరే, బండి సంజయ్ ముచ్చట వదిలిపెట్టండి, ఆయన కొడుకు ముచ్చట వదిలిపెట్టండి. ఒక అమ్మాయి పక్షాన మీరు నిలబడతారు కదా, ఒక్కటి నాకు కావాలి. నేను ఒకటే విషయం చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా చట్టానికి అతీతం కాదు. తప్పు చేసింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకైనా, ఒక సామాన్య వ్యక్తి కొడుకైనా కూడా అదే శిక్ష ఉంటుంది. అదో రామూర్తి గారు ఒక్క నిమిషం. అరే వినండి సార్, తప్పు చేస్తే ఆ తప్పు జరిగిందని చెప్పేసి ఎవరు నిర్ధారించేది? కోర్టులు ఉన్నాయి, కోర్టులు నిర్ధారిస్తాయి, పోలీసులు విచారణ చేస్తారు. దానికంటే ముందే ఒప్పుకున్నాడే నాయన రవికుమార్ గారు, ఒప్పుకున్నాడు. ఆయన నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు, అయిపోయింది. అరే నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు ఆయన, పార్టీ తీసేయండి. నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇది ఎక్కడండి? ఇంకా రాజకీయం వద్దండి ప్లీజ్. దయచేసి ఒక అమ్మాయి పక్షాన టీవీలు నిలబడండి దయచేసి. ఇంకోటి ఏదైనా పేరు గానీ ఆ ప్రస్తావన కానీ తీసుకురావద్దు. బండి సంజయ్ కొడుకు ఎవరైతున్నాడో, బండి భగీరథ అనే వ్యక్తి, బండి వంశంలో వచ్చే బద్మాష్ గాడు. ఆయన చేయబట్టి పార్టీకి పూసుకోవడం ఏంటండి? మరి పార్టీ అవసరమే లేదు. పార్టీకి అంశం లేదు, పార్టీకి ఎందుకు పూసుకుంటాడు వీళ్ళు నాకు అర్థమైతే లేదు. దయచేసి డిఫెండ్ చేయకండి. మళ్ళీ కూడా చెప్తున్నా, చేతులు జోడి చెప్తున్నా, అమ్మాయి వైపు ఉండండి దయచేసి. ఇంకోటి బండి భగీరథ విషయంలో భగీరథ గురించి కాదైనా చర్చ ఉండు. ఎందుకు ఆయన గురించి కాదన్న చర్చ. వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా, వినండి దయచేసి. ఎస్ రవికుమార్ గారు. కాదండి, లీగల్ సెల్ సంబంధం లేనప్పుడు మాకు సంబంధం లేదంటే లీగల్ సెల్ తోలుతారు. ఇది ఎక్కడండి? మళ్ళీ నేనే అప్ప చెప్పాను 9 రోజులు ఆపుకున్నాడండి. 9 రోజులు. ఒక్క నిమిషం అండి దయచేసి వినండి. రామూర్తి గారు వినాలండి మీరు. ఎస్ రవికుమార్ గారు ప్లీజ్ చెప్పండి. రామూర్తి గారికి నా యొక్క విజ్ఞప్తి, మంచిగా మాట్లాడతారు, మంచి ఇన్ఫర్మేషన్ తీస్తారు. కాకపోతే చర్చలో కొంచెం మీ యొక్క పద్ధతిని ట్యూన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి. అమ్మాయి ద్రోహం చేసిన వాళ్ళు, అమ్మాయి మీద మానభంగం చేసిన వాళ్ళు ఒప్పుకున్నాడు, నేరం ఒప్పుకున్నాడు. మళ్ళీ కూడా చెప్తున్నా, మీకు క్రాస్ చెక్ చేసుకోండి. నేరం ఒప్పుకున్నాడు. నేరం కాదండి, నేరం ఒప్పుకున్నాడు. నేరస్తుని మర్యాద ఇచ్చి మాట్లాడతామండి, గారు గిరని మాట్లాడతామండి. భలేకున్నారు కానీ ఒక అమ్మాయి దుర్మార్గం చేసిన ఇంకేం మాట్లాడతారండి? ఇంకా బుధాల మీద ఎందుకు మోస్తున్నారు? సస్పెండ్ చేయాలి, పార్టీలోకి నేను మీరు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ ఇవ్వనా? రామ్మూర్తి మధ్యలో వచ్చి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వనా? సరే నువ్వు బద్మాషం తిట్టుకో, ఏమన్నా తిట్టుకో, దానికి నేను అభ్యంతరం చెప్పాలి. అది నీ ఇష్టం, నీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. కానీ నన్ను ఇక్కడ యాంకర్ గారు ఉన్నారు, రెగ్యులేటర్ ఉన్నారు ఈ డిస్కషన్ కి. ఆవిడ చెప్పింది నేను మాట్లాడినా, లేకపోతే మీరు నన్ను కొంచెం అవసరం. నేనేమంటున్నా, బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా 1000 మంది ముందు చెప్పినారు, నా కొడుకైనా వేరే వాళ్ళ కొడుకైనా ఒకటే చట్టం
అక్కడ అదవుతుంది. కాబట్టి నా కొడుకైనా అదే శిక్ష పడాల్సింది, వేరే వాళ్ళ కొడుకైనా అదే శిక్ష పడాల్సింది. తప్పు చేశారని చెప్పేసి కోర్టులు నిర్ధారిస్తాయి. కానీ దానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా కొంతమంది మనుషులు, మీ యొక్క మనుషులు బండి సంజయ్ గారిని ముందే కోర్టు ట్రయల్స్ కంటే ముందే మీరే ట్రయల్స్ Yeah, చేసి, right. మీరే పంచనామాలు చేసి, నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తాను అనకండి. వీళ్ళకి Right, సంబంధించిన ఒక ఒక ఎమ్మెల్యే నిమిషం. ఒకటే మాట రామూర్తి గారు, మనకి ఒక్క నిమిషం, దయచేసి please. ప్లీజ్ నేను మాట్లాడండి ప్లీజ్, మళ్ళీ మాట్లాడను. వీళ్ళకి సంబంధించిన రైట్, ఓకే. కార్తిక్ గారు, ఒకటి చాలా చక్కర్లు కొడతా ఉంది. ఒకటి ఏంటంటే ఆర్థిక శాఖ నుంచి ఒకటే నిమిషం బట్టీని అండి, తప్పిస్తారు. ఒకటే నిమిషం ఒక అండి. నిమిషం. కార్తీక్ గారు మాట్లాడండి. యా ప్లీజ్. ఓ సబ్జెక్ట్ అయిపోయింది, నేను వేరే సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, దయచేసి ఆగండి. ఎస్, ఆర్థిక శాఖ నుంచి బట్టీని తప్పించి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి గడ్డం ప్రసాద్ని తీసుకొని క్యాబినెట్లో పెడతారు అనేటువంటిది అయితే బాగా ఒకటి లీక్లు వస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏం లేదు మేడం, నేను ఇంతకుముందు చెప్పిన మైండ్ గేమ్ పాలిటిక్స్ అంటారు కదా. సో ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలం ఏంటి, దళితులు బీసీలే కాబట్టి. సో వీళ్ళ మధ్యలో ఒక చిచ్చు పెట్టాలి, ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టి వీళ్ళ అందరికీ డైవర్ట్ చేయాలి. ఇది ఒక మైండ్ గేమ్ పాలసీ. గతంలో మన రుణమాఫీ విషయంలో క్రిషాంక్ ఒక ట్వీట్ పెట్టి మొత్తం ప్రజల అయోమయానికి గురి చేసింది కదా. ఇది కూడా సేమ్ ఫార్ములా. ఎక్కడ కూడా బట్టి గారి గౌరవాన్ని కానీ, ఎందుకంటే బట్టి గారి గౌరవాన్ని తగ్గించే ఉద్దేశం కానీ, అంటే స్పీకర్ అంటే మళ్ళీ తక్కువ పదవాన్ని మితండవాదం చేసే దానికి ఎవరేమేం మాట్లాడలేము. బట్టి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కానీ, లేకపోతే వారికి ఉన్న బాధ్యతల నుంచి కానీ వారికి మరింత గౌరవం వచ్చే విధంగానే ప్రభుత్వం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా వారి గౌరవం తగ్గించే పని ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే అంటే నిజంగానే క్యాబినెట్లో షఫ్లింగ్ ఉందా? జరగడం సహజం. ఇప్పుడు మరి అవన్నీ చెప్పిండు, కేంద్రంలో జరగడం సహజం. సో క్యాబినెట్లో విస్తరణ జరగడము, షఫ్లింగ్ జరగడం సహజం. ఎందుకంటే జరిగినప్పుడు ఏమవుతుంది అంటే పారదర్శకతకు చాలా స్కోప్ ఉంటుంది. జరిగితే కూడా మంచిదే, దాంట్లో తప్పేం లేదు. బట్టి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారి కష్టం ఎంతైతే ఉందో అంతే కష్టం బట్టి గారి కష్టం కూడా ఉంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొత్తం పాలమూరు, రంగారెడ్డి, మెదక్ ఇట్లా అన్ని జిల్లాల పీపుల్స్ మార్చ్ అని వారు ఎర్రటి ఎండల పాదయాత్ర చేసి ప్రజల్ని సమాయత్తం చేసి వారు ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. సో బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సో ఎలాంటి శాఖల మార్పు ఉండొచ్చేమో కానీ ఎవరిని కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి గౌరవం అయితే ఉండదు. ఎవరికి ఉద్వాసనలు లేకపోతే వారి స్థాయిని తగ్గించే పనులు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయదు. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, రవికుమార్ గారు, రామూర్తి గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.